ప్రస్తుతం కొనసాగుతున్న అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య హార్మూజ్ జలసంధి రక్షణ కోసం అందరూ కలిసి రావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక పిలుపునిచ్చాడు. ఆయన పిలుపుకు చైనా ఒక కండిషన్ పెట్టింది. మేము దీనికోసం సహకరిస్తాం, కానీ ముందుగా మీరు పశ్చిమాసియాలో జరుగుతున్న సైనిక చర్యలను వెంటనే ఆపేయండి అంటూ చైనా అమెరికాకు ఒక కండిషన్ అయితే పెట్టింది. ఈ యుద్ధ పరిస్థితుల వల్ల ప్రపంచ ఇంధన సరఫరా, ప్రపంచ శాంతి స్థిరత్వం తీవ్రంగా దెబ్బతింటున్నాయని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. ఉద్రిక్తతలు పెరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రస్తుత ఘర్షణలకు వెంటనే ముగింపు పలికితేనే ఈ విషయం మీద ఒక స్థిరత్వం వస్తుందని చైనా ప్రతినిధి లిన్ జియాన్ వెల్లడించారు. ఇక ట్రంప్ మాత్రం హార్మూజ్ జలసంధి రక్షణలో చైనా కీలక పాత్ర పోషించాలని కోరారు. ఎందుకంటే చైనా దిగుమతి చేసుకునే చమురులో దాదాపు 90% ఈ మార్గం ద్వారానే వస్తుందని తెలిపారు. అమెరికాకు మాత్రం చాలా తక్కువ శాతం మాత్రమే ఇక్కడి నుంచి సరఫరా అవుతుందని ట్రంప్ పేర్కొంటున్నారు. అయితే ట్రంప్ పిలుపుకు బ్రిటన్, ఆస్ట్రేలియా, జపాన్ వంటి కంట్రీస్ ఇప్పటికీ దూరంగా నిలవడం గమనార్హం. యుద్ధంలో నేరుగా పాల్గొలేమని ఆ దేశాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. దీంతో ట్రంప్ ఆశించిన మద్దతు తగ్గిపోయింది ఆ దేశాల నుంచి. ఇదే సమయంలో ఇరాన్ కూడా ట్రంప్పై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. చైనాను కూడా అడగాల్సిన పరిస్థితి వచ్చిందా అంటూ ఎగతాళి చేసింది. ఇదిలా ఉంటే పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధరలు భారీగా ట్రేడ్ అవుతున్నాయి. మొత్తానికి హార్మూజ్ జలసంధి చుట్టూ ప్రపంచ రాజకీయాలు మరింత హీట్ ఎక్కుతున్నాయి. అయితే ఇదే సమయంలో నాటో సభ్య దేశాలని కూడా ట్రంప్ ఒకంత బ్లాక్మెయిల్ చేసే విధంగా మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది.